నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు సీజన్‌లో చాలా మార్పొచ్చేసింది కదండీ! ఎండ మండిపోతోంది. అవును. హ్మ్. అయితే స్కిన్ కూడా బాగా డ్రై అయిపోతుందండి. సమ్మర్ మనకి వింటర్‌లో ఎలా డ్రై అయిపోతదో, హ్మ్. ఎంత మాయిశ్చరైజర్ రాసినా కూడా ఏం ఉపయోగం లేదు. డీహైడ్రేట్ అవుతున్నాం. అవును. అవును. హ్మ్. నేను నా ఒక్కదానికైనా అనుకున్నా. ఎవరితో మాట్లాడినా అందరూ అదే మాట చెప్తా ఉన్నారు. నోరారిపోవటము, ఆ! స్కిన్ డ్రై అయిపోవటము. నైట్ అయితే ఆ. ఎంత వాటర్ తాగినా ఒక 1 అవర్‌కి ఎంతో మొత్తం డ్రైగా అనిపించేస్తోంది. సీజన్‌లో చేంజే జయ. అంతే. మామూలుగా ఏటా అప్పుడే ఇంత ఉండదు. ఆ! ఈసారి పైగా ఈ స్కిన్ డ్రైనెస్, కంఠం, గొంతు నోరారిపోవటము 2 కనపడుతున్నాయి. అవును. ఏదైనా ఒక వైరల్ లక్షణమేమో అనిపిస్తుంది జయ నాకు. ఇది కూడానంటారా? అలా అనిపిస్తోంది. డాక్టర్ గారితో మాట్లాడాలైతే. నేనేం చేస్తున్నానంటే ఏలక్కాయ వేసుకుంటున్నాను నీళ్ళల్లో. ఆహా! ఆ! నీటిలో ఒక ఏలక్కాయ వేసామనుకో, దంచి వేస్తున్నారా? ఏం లేదు ఊరికే ఒలిచేసి ఆ! వేస్తే కొంచెం ఊరుతుంది. దాంట్లో ఒక రకమైన ఆయిల్ ఉంటుంది కదా! అవునవును. ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అది. ఏలక్కాయ వేసిన నీళ్లు తాగితే గొంతు తడారిపోయే సమస్య తగ్గిపోతుంది. ఓకే. నోరారిపోయి, పెదిమలు డ్రైగా హ్మ్. అయిపోయి సమస్య. అవును. మీకు మాయిశ్చరైజర్ ఎంత రాస్తాం రాస్తూనే ఉంటాం. స్కిన్‌కి. పైగా ఇప్పుడు డ్రై అయ్యాక రాసామనుకో ఎంతో పెట్లిపోయినట్టు ఏడ్చినట్టు వస్తుంది. అవును. దీనికి ఏం చేయాలి? వాష్ చేసి రాయాలి. ఆ! తడి స్నానం చేయగానే ఒళ్ళు మెత్తగా అవుతుంది. తడి ఏదైనా పీల్చుకునే పరిస్థితిలో ఉంటుంది. అవునవును. అప్పుడు రాసుకోవాలి మీరేం రాసుకున్నా. ఓకే. స్నానం చేసేసాక ఒళ్ళు తుడిచేసుకుని, బట్టలేసేసుకుని, కాస్త టిఫిన్ చేసి బయటికెళ్తున్నామన్నప్పటికి రాసుకుంటారు. అది ఆ! చాలా బ్యాడ్ ప్రాక్టీస్. అవునవును రమ్మగారు. మాయిశ్చరైజర్ రాయాలి అంటే స్నానం అవ్వగానే రాయండి. అప్పుడు ఈ మాయిశ్చరైజర్ ఎక్కువ గంటలుంటుంది. తర్వాత ఓకే. మీరు సాయంకాలం కొంచెం రాసుకోదలుచుకున్నా పర్వాలేదు. హ్మ్. ఇప్పుడు మనం బయటికెళ్ళటానికి రెడీ అవుతామా? రెడీ అయ్యేటప్పుడు కూడా మీరు ఒట్టి మొహం మీద మేకప్ వేసుకోకూడదు. హ్మ్. కొంచెం మాయిశ్చరైజర్ కాదు, వాష్. శుభ్రంగా నీళ్ళు స్ప్లాష్ చేసుకొని మొహం బాగా తడి చేసుకుంటే అప్పుడు అది పీలుతుంది. లేకపోతే ఇది ఉన్నాయి కదా ఇప్పుడంతా స్ప్రేలు చేస్తారు జనం. అవునవును. అవును. స్ప్రే చేయటం ఎందుకంటే మాయిశ్చర్ ఎప్పుడైతే తడి తగులుతుందో స్కిన్‌కి అబ్జార్బింగ్ లక్షణం పెరుగుతుంది. అవును. అవును. అప్పుడు మనం వేసిన ఏదైనా మాయిశ్చరైజర్ అయినా లేకపోతే ఏదో మేకప్ బేస్ వేసుకున్నా కూడా స్ప్రెడ్ అవుతుంది బాగా. అవును. కరెక్ట్‌గా సెట్ అవుతుంది. వాష్ చేసుకొని రాసుకోండి. ఓకే. అంటే ఇప్పుడు తడి వల్ల మాయిశ్చర్ పెరుగుతుంది. పెరుగుతుంది. ఆ! పాయింట్ కదా! గొంతు కూడా అంతే. ఓకే. లోపలికి కూడా మీరు ఎక్కువగా ఆ పని చేస్తే ఈ రాసుకున్న లిప్ గ్లాస్ మీదే మళ్ళీ మళ్ళీ రాసినా కూడా పెదవులు విరకలాక్కుపోతాయి. అవును. ఒకసారి వాష్ చేయండి లిప్స్‌ని. టవల్‌తో తుడుచుకోండి. అప్పుడు ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. లిప్‌కి వేసుకునేది కూడా అంతే. హ్మ్. వాజ్‌లైన్ రాసుకుంటాం. వాజ్‌లైన్ మీద మనం 1 గంట, 2 గంటల తర్వాత దుమ్ము చేరిపోతుంది అంతే. కదా! అవును. మళ్ళీ ఏదో డ్రైగా అనిపిస్తోందని మీరు రాస్తే దుమ్ము మీద రాస్తారు మీరు. కాబట్టి మొత్తం క్లీన్ చేసుకొని వెట్ వైప్ తోటి గానీ, లేదా మామూలు బట్టను కొంచెం నీళ్ళు పోసి తుడిచేసి శుభ్రంగా అప్పుడు రాయండి. అప్పుడు మీకు పీల్చే గుణం ఎక్కువగా ఉంటుంది. ఈ లోపలికి తీసుకునేది కూడా ఏలక్కాయ వేసిన నీళ్ళు, మజ్జిగ నీరు జయ. ఇప్పుడు బాటిల్స్ తెచ్చుకుంటారా? నేను ఇంత సన్న బాటిల్‌కి ఇది అడ్వైస్ చెయ్యను కానీ, ఓకే. బాటిల్స్ కడుక్కోలేం. కొంచెం కష్టం కదా! ఏదైనా ఒక చిన్న బా డబ్బాలు లాంటివి మన టప్పర్‌వేర్ డబ్బాలు ఆ! ఇంతంత ఆ! తెస్తామా, అందులో కొంచెం పెరుగేసి బాగా గిలక్కొట్టేయండి. ఆ! దాని నిండా నీళ్ళు పోసి, కావాలంటే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఓకే. అది తెచ్చుకుంటే అది కదలకుండా ఉంచామనుకో, ఆ పైనున్న తేట నీరు తాగితే దాహం తీరుతుంది. ఉప్పు, సాల్ట్స్ అందుతాయి ఒంటికి. ఆహా! మళ్ళీ కాసేపు నీళ్ళు పోసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ కాసేపటికి మళ్ళీ పైకి. మళ్ళీ పైకి తీరుతుంది. మజ్జిగ తేట దాహాన్ని తీరుస్తుంది. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తీరుస్తాయమ్మా. ఈ మాత్రం కొబ్బరికాయ రూ. 30. అవును. ఓ రోజుకి ఒక కాయ సరిపోతుందా ఖర్చు? హ్మ్. ఆలోచించద్దు. మజ్జిగ అయితే అర అదే. లీటర్, హాఫ్ లీటర్ పాలను తోడు పెడితే ఇంటిల్లిపాదికి మజ్జిగ వస్తుంది కదా! మజ్జిగొచ్చేస్తుందిగా. పైగా ఎక్కువ హెల్తీ. హ్మ్. ఒట్టి కొబ్బరి నీళ్ళు నీకు ఏమేం చేస్తాయి? స్కిన్‌కి మంచిది, జుట్టుకి మంచిది, పొట్టకి మంచిది. ఇంకా ఏం చెప్తాము? దాహం తీరుతుంది తాత్కాలికంగా. కానీ మజ్జిగ లోపల ఇంటెస్టైన్స్‌కి కూడా మంచిది. అవును. ఈ స్కిన్ను, జుట్టు, నోరారిపోవటం ఈ సమస్యలతో పాటు ఇంటెస్టైన్స్‌కి కావాల్సిన లాక్టోబాసిల్లస్‌ని కలిగి ఉంటుంది. హ్మ్. అది ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది కదా! కొబ్బరి నీరు ఎంత మంచిదో మజ్జిగ మరీ మంచిది. అవును. అవును. అందుకని ఈ కొబ్బరి నీళ్ళ కంటే ఎప్పుడో అవకాశం ఉంటే తాగండి. ఇది పెట్టుకోండి, పంచదార వేయొద్దు హుహు. మజ్జిగలో. హ్మ్. ఉట్టి ఓన్లీ సాల్ట్. సాల్టే. మీకేదైనా బీపీ లాంటి సమస్యలుంటే పింక్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు రాళ్ళుగా దొరుకుతున్నాయి. ఒక అవునవును. క్రిస్టల్ అందులో పడేస్తే బావుంటుంది. మీరు ఇంట్లో గనక ఉంటే చక్కగా మజ్జిగని కొంచెం ఒక 2 బిళ్ళలు చాలు ఇంత గిన్నెకి.
చిలికేసేయండి బాగా. ఆ! క్రీమ్ లాగా చిలికేసేయాలి. చిలికేసాక అందులో సరిపడా ఉప్పేసి ఆ గిన్నె నిండా నీళ్లు పోసి వదిలేయండి పక్కన. హ్మ్. ఒక 2 గంటలకి లైట్ కలర్‌లో మజ్జిగ రంగు ఉండదు పెద్దగా. పల్చగా నీళ్లు తేరుతాయి. నీళ్లు ఉంచుకొని తాగండి. అందులో ఉప్పు లేకపోయినా బానే ఉంటది. ఇది కొంచెం పెరుగు పుల్లబడినా కూడా పై నీళ్లు పులుపుగా ఉండవు. ఆహాహా! హాయిగా ఉంటాయి. ఓకే. ఇది తాగండి. ఇంకా ఎండాకాలం ఎలాగో వచ్చేస్తోంది కాబట్టి మీరు సుగంధి పాలు తాగొచ్చు. వట్టి వేళ్ళు తెచ్చుకొని ఆ! అవి కూడా చిన్నగా చిన్న ఇట్లా కట్ చేసి చిన్న ముడేయండి. ఇంత చిన్న ముడనుకోండి. వాటర్ బాటిల్‌లో వేసుకోండి. ఆహా! ఆ వట్టి వేరు నీళ్లు కూడా దాహాన్ని తీరుస్తాయి బాగా. ఓహ్! ఈ వాటిలో అయితే పర్వాలేదు. మజ్జిగ పోసామనుకో జిడ్డయిపోయి కడగలేం కదా! అవునవును. వట్టి వేళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఒక దాల్చిన చెక్క వేసిన నీళ్లు తాగొచ్చు. వాటర్ బాటిల్‌లోనే ఒక ఏలక్కాయ వేసుకోవచ్చు. ఓకే. అప్పుడు ఈ నోరు ఆరిపోయి డ్రైగా అయిపోయి నోరు వాసన కూడా వచ్చేస్తుంటుంది. అవును. డ్రై మౌత్ అయ్యేసరికల్లా వాసన వస్తుంది కదా! వాసనొస్తుంది. ఈ సమస్య లేకుండా ఉంటుంది. ఈ సీజన్ ఒక నెల రోజుల పాటు. ఆ తర్వాత ఏముంది మనకు పూర్తి ఎండాకాలం వచ్చేస్తుంది. చక్కగా ఈ వాటర్ బాటిల్స్ మట్టివి దొరుకుతున్నాయి. అవునవును. అవి కొనుక్కోండి. ఓకే. నా దగ్గర ఒక జంబో బాటిల్ ఉంది రమ్మగారు. ఆ! గుర్తుందా మీకు? మోసుకొచ్చేందుకే కష్టం అది. హాయిగా ఉంటుంది కానీ తాగేటప్పుడు. భలే చల్లగా ఉంటాయి. చల్లగా ఉంటాయి కాబట్టి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా మట్టి సీసాలు చూడండి. లేదా ఈ స్టీల్‌వో ఇప్పుడు రాగి వస్తున్నాయి. ఏది అవకాశం ఉంటే అది చేయండి. కానీ నీళ్లు ఇస్తూ ఉండండి. ఒకేసారి ఇన్ని నీళ్లు కడకడా తాగేస్తే అవును. మంచిది మంచిది కాదు. కాదు. కూర్చొని కొద్ది కొద్దిగా తాగండి. అవునట. సిప్ చేయండి. కాసిన నీళ్లు తాగితే ఎత్తి పోసుకున్నామనుకో సాటిస్ఫాక్షన్ ఉండదు. సటైటీ ఉండదు గదా! నిదానంగా తాగితే మీకు దాహము తీరుతుంది. ఒంటికి సరిపడా తడి అందుతుంది. మాయిశ్చర్ అందుతుంది. హ్మ్. ఒంటికి సుఖంగా ఉంటుంది. గొంతుకి గొంతుకి సుఖంగా సుఖంగా ఉంటుంది. ఉంటుంది. నైట్ కూడా మజ్జిగ ఆ! క్యారీ చేయండి. నైట్ అయితే యాలక వేసుకోమంటారా? ఎలకే వేసుకోండి నీళ్ళలో. ఓకే. మజ్జిగ వేసుకున్నామనుకోండి పద్దాక మనము బాత్రూమ్‌కి వెళ్ళాల్సొస్తుంది. మంచినీళ్ళతోటి కూడా మీకు అదే సమస్య వస్తుంది. ఎప్పుడైనా సరే నీళ్ళు కడుపు నిండా తాగటం అనేది పెట్టుకోవద్దు. నిదానంగా సిప్ చేస్తూ తాగండి. దానివల్ల వెయిట్ లాస్ కూడా వస్తుంది. ఓకే. అందుకని నెమ్మదిగా తాగటం. ఎక్కువ సార్లు తాగటం. ఎక్కువ సార్లు తాగటం. నీళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. దీంతో పాటు మనం కీర, పుచ్చకాయ ముక్కలు అలాంటివి ఏమైనా తిన్నా కూడా కొంచెం దాహం తీరుతుంది. యెస్. యెస్. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే జయ.